హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. థంబ్‌నెయిల్ చూసారా? నాకు వచ్చినట్టు నేను చేశానండి. ఇది బిగినింగ్ కాబట్టి అలాగే లైట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను థంబ్‌నెయిల్స్ చేయడానికి. ఈరోజు మా అయ్యప్ప భిక్ష ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసమే ఫుల్ వీడియో తీసి ఒకసారి పెడదాం అనేసి పెడుతున్నాను. ఈరోజుకి మా అయ్యప్ప స్వామి మాల 37 days అవుతుందండి. అందుకోసమే ఈరోజైతే నేనైతే ఒకసారి వీడియో తీసి పెడదాం అనేసి వీడియో అయితే చేస్తున్నాను. అన్నం అయితే వండేసానండి. అలాగే ఇక్కడ పాలకూర పప్పు చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్న విధంగా వీడియోలో పాలకూర పప్పు, దాంట్లో పోపు వేయడానికి ఇవన్నీ ఇంకా 2-3 రకాలు చేయాలి కదండి. అందుకోసమని చేస్తున్నాను. పాలకూర పప్పులో ఏ కర్రీస్ చేసినా సరే, ఏ కూరగాయ చేసినా సరే అయ్యప్ప స్వాములకు ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొందరికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకోసమని చెప్తున్నానండి. ఇక్కడ నేను అయితే అవి యాడ్ చేయలేదు. ఉల్లిపాయ, అల్లం పేస్ట్ అయితే యాడ్ చేయలేను. అలాగే ఇక్కడ పోపు వేసానండి. పాలకూర పప్పు మొత్తం మెత్తగా రుబ్బుకొని ఈ పోపు కూడా మొత్తం తీసి దాంట్లో వేసానండి. అలాగే కొంచెం ఆలుగడ్డ కర్రీ కూడా చేసేద్దామని ఆయిల్ వేసుకొని, ఆలుగడ్డలు కూడా వేసుకొని పోపు మొత్తం పెట్టుకొని, అలాగే టమాటాలు కూడా వేసుకొని ఇక్కడ చేస్తున్నానండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఏమీ టైంపాస్ కోసం చేయట్లేదండి వీడియోస్. నా కాళ్ళపైన నేను నిలబడాలి, నా సొంతంగా నేను బతకాలి అనే ఆలోచన దగ్గర నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. చూద్దాం ఈ ప్రయాణం ఎంతవరకు సాగుతుందో. అలాంటి ఉద్దేశం మంచిగా సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఫుల్ వీడియో కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే లైక్ కూడా చేయండి దయచేసి. బ్యాడ్ కామెంట్స్ అయితే వద్దండి, ఎందుకంటే ఇవి టైంపాస్ వీడియోస్ కావు, లైఫ్ కోసం కదా. అందుకోసం అండి. ఇక్కడ ఆలుగడ్డలో కర్రీలో కొన్ని వాటర్ వేస్తున్నాను, ఆలుగడ్డ మొత్తం ఉడికిపోవడానికి. మాట్లాడితేనేమో మాట్లాడుతుంది, అట్లా మాట్లాడుతుంది, ఇట్లా మాట్లాడుతుంది అంటారు నన్ను అందరూ. ఎవరి దగ్గర మాట్లాడకుండా సైలెంట్గా నా పని నేను చేసుకుందామని నేను అనుకొని ఎవరి దగ్గర మాట్లాడకుండా ఉంటే మాట్లాడతలేదు. ఇక్కడ ఏంటంటే మాట్లాడినే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాట్లాడకపోయినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూస్తున్నారా? అసలు లైఫ్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఓకే అండి, ఇక్కడ ఆలుగడ్డ కర్రీ కూడా ఉడికిపోయింది. అలాగే నేను మొత్తం అవన్నీ ఏంపానండి, దేవాను. అవన్నీ పాపడాలు కూడా తినడానికి కూడా కావాలి కదా సాంలకు అనేసి అవి వేసిన తర్వాత నేను ఇక్కడ అలాగే కొంచెం స్వీట్ కూడా చేయాలి కదా. ప్రస్తుతానికి ఇంట్లో అయితే కొన్ని ఉండి కొన్ని లేకుండా ఉంది సిచ్యువేషన్. అందుకోసమే మనకున్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలి అనే ఆలోచనలో కొంచెం సిరఫూరి కూడా చేశానండి. అలాగే అయ్యప్పకు దీక్ష టైం అయింది. ఆఫ్టర్నూను ఆయన డ్యూటీ నుంచి అయితే వచ్చేసాడు. మళ్ళీ ఒక్కసారి పూజ చేస్తున్నాడు అయ్యప్ప అయితే. ఇక్కడ హారతి కూడా ఇస్తున్నాడు. మేమందరం కూడా హారతి తీసుకుంటున్నాము. అందరూ సక్సెస్ కావాలి, అందరికీ ఏ కష్టాలున్నా తొలగిపోవాలని ఆ దేవుణ్ణి అయితే నేను కోరుకుంటున్నాను. అలాగే మాకైతే సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది నిజం చెప్పాలి అంటే. ప్రతిసారి మా ఆయన మాలేసిన ప్రతిసారి మేము అనుకునే కోరికలు అన్నీ తీరుతున్నాయి. ఈసారి కూడా నేను మంచిగా యూట్యూబ్లో సక్సెస్ కావాలి. నేను కూడా ఇప్పుడు ఎవరికి పెట్టలేని స్థితిలో ఉన్నాను. నేను కొంతమందికి కూడా పెట్టే అలాంటి సిచ్యువేషన్ కూడా రావాలి అని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే అయ్యప్ప పాద నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ అయ్యప్ప కాలు కూడా మొక్కాను. అలాగే అయ్యప్పకు భిక్ష అయితే పెడుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా. రోజండి ఇలా అయ్యప్పకు ఇంట్లో భిక్ష చేయాలంటే స్నానం చేసుకొని మొత్తం 2-3 రకాలు ఇంకా మన దగ్గర ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి కదా. అందుకోసం అనేసి నేనైతే ఉన్న దాంట్లో మేమైతే తృప్తిగా ఉంటామండి. ఒకరినైతే అడగము. మా అయ్యప్ప అయినా అంతే, నేనైనా అంతే. ఒకరిని అడగాలంటే మాకు చాలా మొహమాటం. అసలు మాకున్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటామండి. మేము ఉన్నది కొంచెమైనా సరే మేము హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి.